దేవుడు మన అందరికీ ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన శ్రద్ధాశక్తులు, భయభక్తులు దేవుడు మనకు కలగజేసి దేవుని సన్నిధానంలో నివసించేలాగా మనకు సహాయం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. మనము చూస్తుంటే మనము రక్షించబడుటకు కాలము సమీపించింది కాబట్టి మనము నిద్ర మేలుకొని అంధకార క్రియలను విసర్జించి యుద్ధోపకరణాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవలసి ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూసాం. చూడండి, మనము నిద్ర మేలుకోవడం అంటే ఏంటో చూడడం జరిగింది. మనము రక్షణ పొందాలి కాబట్టి, మనము రక్షించబడులాగున ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్న నిద్రమత్తు, నిర్లక్ష్యము అనే నిద్రమత్తు, దేవుడిని అశ్రద్ధ చేస్తున్న నిద్రమత్తు, దేవుని మందిరాన్ని విసర్జిస్తున్న నిద్రమత్తు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటున్న నిద్రమత్తు, దేవునితో ఏకాంతముగా లేదంటే కుటుంబము అంతా కలిసి ఆరాధించుకోవడానికి ఏ అశ్రద్ధ అయితే మనము కలిగి ఉన్నామో ఆ నిద్రమత్తు, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా మేల్కోవలసిన వారమై ఉన్నాం. ఏమయ్యాలి? మేల్కోవాలి. మనము మేల్కొని రక్షణ పొందుకోవాలి. మనం మేల్కొని ఏమవ్వాలండి? రక్షణ పొందుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత అక్కడ మనం చూస్తే అదే రోమీలకు రాసిన పత్రిక చదవండి ఒకసారి, 13వ అధ్యాయము 11 నుంచి 13వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంధకార క్రియలను విసర్జించి యుద్ధోపకరణములను ధరించుకోవాలి. మనము రక్షించబడాలంటే మన నిద్రమత్తు నుంచి విడుదల పొందుకోవాలి. మనము రక్షించబడాలంటే మనము అంధకార క్రియలను విసర్జించాలి. మనము రక్షించబడాలంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. రక్షించబడాలంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ఒకటే సరిపోదు. రక్షించబడాలంటే కేవలము బాప్తిస్మం ఒకటే తీసుకుంటే సరిపోదు. రక్షించబడాలంటే కేవలము మనము చర్చికి వెళ్తే సరిపోదు. కానీ రక్షించబడడం కోసం, రక్షించబడాలనుకున్న వారు చాలా పనులు చేయాలి. రక్షణ పొందుకోవాలనే ఆసక్తి ఎవరికుందో, రక్షణ పొందుకోవాలన్న తపన ఎవరికుందో, రక్షణ పొందుకోవడం అనే దాన్ని గురిగా ఎంతమంది కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా విశ్వాసం ఉంచడంతో పాటు, బాప్తిసం తీసుకోవడంతో పాటు, మనము మందిరానికి వెళ్ళడంతో పాటు, రోజు ప్రార్థన చేయడంతో పాటు, రోజు వాక్యం చదవడంతో పాటు ఇంకా చాలా పనులు మనము చేయవలసి ఉన్నది. దేవుడి విషయంలో మనం కలిగిన నిద్రమత్తు ఏదైతే ఉన్నదో ఆ నిద్రమత్తు నుంచి విడుదల పొందుకోవలసి ఉన్నది. మనము పాపములు, అంధకార క్రియలను మనము ఖచ్చితంగా విసర్జించవలసి ఉన్నది రక్షణ పొందుకోవాలంటే. అలాగే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలను మనము ధరించుకోవలసి ఉన్నది రక్షణ పొందుకోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరి సమీపంగా ఉన్నది గనుక అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం కూడా చదువు. అపోస్తులుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము.
కడవరి కాలమందు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఎప్పుడట కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఎవరికి? మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా ఆ స్వాస్యము, ఆ రక్షణ ఎక్కడుంది? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎక్కడ? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మొదటి రక్షణ లేదంటే పాపముల నుండి రక్షణ మనం భూమి మీద పొందుకుంటాం. కానీ మనం పొందుకోవలసిన అసలైన ముఖ్యమైన రక్షణ ఎక్కడ భద్రం చేయబడి ఉన్నది? పరలోకమందు. ఎక్కడండి? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి పరలోకం వెళ్ళి ఆ రక్షణను మనం పొందుకోవాలి. పరలోకము వెళ్ళడమే రక్షించబడడం అంటే. పరలోకం వెళ్ళి ఆ రక్షణ పొందుకుని ఆ నిత్య జీవాన్ని పొందుకుని ఆయన మహిమలో ప్రవేశించాలి మనము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి కడవరి కాలమందు బయలుపరచబడిన రక్షణ, కడవరి కాలంలో మీరు పొందుకోవలసిన రక్షణ, పరలోకంలో మీ కొరకు భద్రం చేయబడిన రక్షణ మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మీయ జీవితములో మీరు కలిగి ఉన్న నిద్రమత్తు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఖచ్చితంగా అంధకార క్రియలు విడిచిపెట్టాలి. ఖచ్చితంగా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ చాలా అవసరం. ఆ రక్షణ మనం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకోకపోతే మనం ఏమైపోతాం? శిక్ష అనుభవిస్తాం. రక్షించబడలేని వాడు శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి ఆ శిక్ష ఏంటో కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ శిక్ష మనం పొందుకోకూడదు. ఆ శిక్ష మనం పొందుకోకూడదంటే మనం ఏమవ్వాలి? రక్షించబడాలి. రక్షించబడాలంటే ఎప్పుడు జరగాలది? పరలోకంలో ఆ రక్షణ మనకు సిద్ధముగా ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి పాపముల నుండి రక్షించబడిన మనము ఆత్మరక్షణ కూడా పొందుకోవాలి. పాపముల నుండి రక్షించబడిన మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మనము నిత్య శిక్షను అనుభవించడానికి వీల్లేదు. మన పాపముల నుండి జన్మతాహ కర్మతాహ మనం కలిగి ఉన్న పాపముల నుండి మనము విశ్వాసము ఆయన యందు ఉంచడం ద్వారా రక్షించబడ్డాము. ఆ పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. విశ్వాసం ఉంచిన రోజుకి మనము జన్మతాహ కర్మతాహ ఎన్ని రకాల పాపాలు కలిగి ఉన్నామో అన్ని పాపాలు కూడా ఏమయ్యాయి? కొట్టివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి. పూర్తిగా ఆ పాపములన్నిటినీ కూడా ఆయన రక్తంతో ఆయన ఏం చేశాడు? కడిగివేసి శుద్ధులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. మనం విశ్వాసం ఉంచిన తర్వాత మనం రక్షణ పొందుకునేలాగున ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పాడు చేసుకోకుండా ఆయన వలె చనిపోయే వరకు పరిశుద్ధులుగా జీవించి మనం ఆ రక్షణ పొందుకోవాలి. ఆయన వలె పరిశుద్ధులుగా జీవించి మనము ఆయన పరలోకంలో మన కొరకు దాచబడి ఉన్నటువంటి ఆ రక్షణ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమయ్యాలండి? పొందుకోవాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము అంధకార క్రియలు విసర్జించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ రక్షణ మనం పొందుకోవాలి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనం. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఏంటండి? నా రక్షణ మీరు పొందుటకు సిద్ధముగా ఉన్నది. నా రక్షణ వచ్చుటకు మీకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నా నీతి వెల్లడి అగుటకు దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన కొరకు సిద్ధము చేయబడిన ఆ రక్షణ మనం పొందుకోవాలి. ఎవరి కొరకు సిద్ధం చేయబడింది ఆ రక్షణ? మన కొరకే సిద్ధము చేయబడింది ఆ రక్షణ.
కాబట్టి మన కొరకు దేవుడు సిద్ధం చేసిన ఆ రక్షణను మనము పొందుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షణను మనం పొందుకోకుండా నశించిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షణ మనం పొందుకోకుండా మనము నరకానికి వెళ్ళిపోకూడదు. ఆ రక్షణ మనం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం భూలోకంలో ఉండగా విశ్వాసులమైన తర్వాత చనిపోయే లోపులో చాలా పనులు చేయవలసి ఉన్నది. దేవుడంటే ఏ దేవుడినైతే మనం నమ్మామో, ఏ రక్షకుడైతే మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధులుగా చేశాడో, ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో, ఏ దేవుడైతే మన దేహాలను ఆలయాలుగా చేసుకుని మనలో నివసిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి రక్షించబడేలాగా రక్షించబడడం కోసం మనల్ని భూలోకంలో మన దేహాల్లో నివసిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడో, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకటై ఉన్నటువంటి ఆ దేవుని విషయంలో నిద్రమత్తు కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ దేవుణ్ణి వెంబడించే విషయంలో నిద్రమత్తు కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ దేవుణ్ణి సేవించే విషయంలో నిద్రమత్తు కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ దేవుణ్ణి పూజించే విషయంలో, ఆరాధించే విషయంలో నిద్రమత్తు కలిగి ఉండడానికి వీల్లేదు. ఆ దేవుడికి లోబడే విషయంలో, ఆ దేవుడికి విధేయులుగా జీవించే విషయంలో, ఆ దేవుని మాటల ప్రకారంగా బ్రతికే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిద్రమత్తు కలిగి ఉండడానికి వీల్లేదు. అశ్రద్ధ కలిగి ఉండడానికి వీల్లేదు. అలక్ష్యం కలిగి ఉండడానికి వీల్లేదు. ఆయనని జాగ్రత్తగా వెంబడిస్తేనే రక్షణ మనకు దొరుకుతుంది. ఆయన్ని జాగ్రత్తగా వెంబడించకపోతే ఆయన మన కొరకు సిద్ధం చేసిన రక్షణను మనం పొందుకోలేము. కాబట్టి భూలోకంలో విశ్వాసులమైన తర్వాత మనం చనిపోయే వరకు చాలా జాగ్రత్తగా దేవుణ్ణి మనము వెంబడించాలి. ఎంతో జాగ్రత్తగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతో భయపడి ఆయన అంటే భయము వణుకు కలిగి ఆయన వలె పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలి. ఆయన మనకిచ్చిన మాటలు ఏవైతే ఉన్నదో ఆ మాటల మీద మన గృహాలు కట్టుకోవాలి. ఆ మాటలను అనుసరించి జీవించాలి. ఆ మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ మాటలను విని విడిచిపెట్టేసే వారిగా ఉండి మనల్ని మనం మోసం చేసుకోకుండా ఆ మాటలను మనం అనుసరించి జీవించి చివరికి మనం ఏం పొందుకోవాలి? రక్షణ పొందుకోవలసిన వారమై ఉన్నాం. అది అల్సేషన్ పెట్టండి అమ్మా, తిరగట్లేదు అటు ఇటుని. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము రక్షించబడాలి. అసలు పాపముల నుండి రక్షించబడలేనటువంటి వారుగా మనం ఉంటే ఇంక ఈ రక్షణ కొరకు మనం ఇన్ని చేయవలసిన అవసరం లేదు. కానీ మనము దేవుని మహాకృప వల్ల మన పాపముల నుండి రక్షించబడ్డాము. అయితే విశ్వాసం ఉంచిన తర్వాత మనం చనిపోయే వరకు ఇంకా మనం పాపులు అవ్వకుండా చూసుకోవాలి. అదే చాలా జాగ్రత్తగా మన జీవితంలో నెరవేర. విశ్వాసులు అయిన తర్వాత కూడా పాపులయ్యే అవకాశం ఉందా? విశ్వాసులుగా మారిన తర్వాత కూడా పాపులుగా మళ్ళా మారిపోయే అవకాశం ఉందా? మనుషుల జీవితాల్లో ఉన్నది కదండి, ఉంది. కాబట్టి విశ్వాసులు అయిపోయిన తర్వాత, పరిశుద్ధులం అయిన తర్వాత, దేవుని పిల్లలం అయిన తర్వాత, నీతిమంతులం అయిన తర్వాత, వెలుగు సంబంధులం అయిన తర్వాత, దేవుని సంబంధులం అయిన తర్వాత, రక్షణ పొందుకోవడానికి అర్హత పొందిన తర్వాత, నిత్య జీవాన్ని పొందుకోవడానికి యోగ్యులమైన తర్వాత మరలా మనం పాపులం అయిపోతే, మనం చనిపోయే లోపల మరలా మనం పాపులం అయిపోతే, మరలా మనం పాపమనే కాడి కిందకి వెళ్ళిపోతే, మరలా మనం పాపానికి దాసులం అయిపోతే మనకు సిద్ధం చేయబడిన రక్షణ మనం పొందుకునే అవకాశము లేదు. మనకు పరలోకంలో దేవుడు దాచి ఉంచిన ఆ రక్షణ మనం పొందుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రక్షణ పాపులకు ఎవరికి దొరకదు. చనిపోయే రోజుకి ఏ పాపము లేని వాడికి మాత్రమే ఆ రక్షణ దొరుకుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పాపులకు రక్షకుడుగా వచ్చాడు. ఆయన శిలువ రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టి నీ పాపములన్నిటినీ కడిగివేసి నీ పాపముల నుండి రక్షించాడు. మళ్ళా నువ్వు ఆయన మహిమలో ప్రవేశించేలాగున
ఆయన నిత్య జీవాన్ని, ఆయన రక్షణ, ఆయన ఆత్మ రక్షించబడేలాగున, ఆయన పరలోకంలో నువ్వు ప్రవేశించులాగున నువ్వు ఏ మాత్రము ఆయన నీకు ఇచ్చిన పరిశుద్ధతను పాడు చేసుకోకుండా, ఏ మాత్రము ఆయన నీకు ఇచ్చిన పవిత్రతను పాడు చేసుకోకుండా, మరలా ఏ పాపములకు చోటివ్వకుండా మనం ఏమవ్వాలండి? పరిశుద్ధులుగా మారాము, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. ఆ చనిపోయే వరకు ఆ పరిశుద్ధులుగానే ఉండి మనం రక్షణ పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? రక్షణ పొందుకోవాలి, పరలోకంలో ప్రవేశించాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఆయన మహిమలో ప్రవేశించాలి, ఆయనతో కలిసి శాశ్వత కాలము ఆయన దగ్గర జీవించాలి. ఒకవేళ ఇది మన జీవితంలో జరగకపోతే మన ప్లేస్ ఎక్కడ? నరకము. ఒకవేళ ఆ రక్షణ మనం పొందుకోకపోతే నరకానికి వెళ్ళిపోవలసిందే. విశ్వాసం ఉంచినా సరే, బాప్తిసం తీసుకున్నా సరే, మందిరాలకు వెళ్ళినా సరే, ఇది ఆ రక్షణ మనము ఒకవేళ పొందుకోలేకపోతే మనము నశించిపోక తప్పదు, నిత్య నరకానికి వెళ్ళిపోక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏం చేయాలి? ఏమని ఉందండి అక్కడ చదివితే? 56వ వచనంలో, యెషయా గ్రంథంలో 1వ వచనం చదివితే ఏమని ఉందండి? నా రక్షణ వచ్చుటకు ఆ రక్షణ మీకు దొరకాలంటే, ఆ నీతి మీకు దొరకాలంటే ఏంటి? న్యాయముగా జీవించాలి. అన్యాయంగా జీవించడానికి వీల్లేదు, న్యాయముగా జీవించాలి. ఏ నీతి అయితే మీకు ఇచ్చాడో ఆ నీతిని మీరు అనుసరించి నీతి ప్రవర్తన గలవారై జీవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచడం అంటే ఏంటి? అక్కడ రక్షించబడాలంటే నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా, చదవండి, అనుసరించుచు, ఏ కీడు చెయ్యకుండా, అంటే ఏ పాపము చెయ్యకుండా, ఏ పాపము చేయకుండా చాలా పరిశుద్ధుడిగా జీవించాలి మీరు రక్షించబడాలంటే. అక్కడ నేను నియమించిన పరిశుద్ధ విశ్రాంతి దినమును మీరు అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు అంటే ఏంటి? దేవుడిచ్చిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించడం అంటే ఏంటి? దేవుడిచ్చిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని మనం అనుసరించడం అంటే ఏమిటి? ఏంటండి? విశ్రాంతి దినము అనేది ఎవరికి ఇవ్వబడింది? ఏ రోజు ఇవ్వబడింది? విశ్రాంతి దినం అనేది ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఆయన విశ్రాంతి దినాన్ని వారికి ఇచ్చినప్పుడు అది ఏ రోజు? శనివారం. తర్వాత విశ్రాంతి దినము ఎలా మారింది? ఏ రోజుకి మారింది? ఆదివారానికి మారింది. ఆదివారానికి మారిన ఆ దినమును ఏమని పిలుస్తాం మనం? పునరుత్థాన దినం. కాబట్టి సంఘముగా ఉన్నటువంటి మనకు దేవుడు పునరుత్థాన దినము రోజు నుంచి దాన్ని ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆదివారము పునరుత్థాన దినము. అయితే దీన్ని ఏం చేయాలట? అక్కడ అపవిత్రపరచకూడదు అంటే ఏమిటి? అపవిత్రపరచకూడదు అంటే ఏంటి చెప్పాలి? ఏంటండి? ఆ దినము అపవిత్రపరచకూడదంటే ఆ దినం ఏదైతే ఉందో ఆ దినమున ఆయన విశ్వాసిగా, ఆయన భక్తుడుగా, ఆయన సంఘంగా, ఆయన బిడ్డగా మారిన వాడు ఆ దినమున దేవుని మందిరానికి వెళ్ళడం మానేయడానికి వీల్లేదు. ఏ మందిరానికైతే ఆ మనిషి వెళ్ళడం అనేది వాడుకలో ఉన్నదో ఆ మనిషి ఆ మందిరానికి వెళ్ళకుండా మానేశాడంటే ఆ మనిషి ఆ రోజుని అపవిత్రపరిచాడు. ఏ మనిషి అయితే, ఏ విశ్వాస అయితే వారు డైలీ వెళ్ళే చర్చ్ ఏదైతే నియమించుకున్నాడో, వెళ్ళడానికి ఒక మందిరాన్ని సెలెక్ట్ చేసుకున్నాడో, ఆ మందిరానికి ఏ ఆదివారం రోజైతే వెళ్ళలేదో ఆ రోజు ఆ మందిరానికి వెళ్ళకపోతే ఆ విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచినట్లు లెక్క మనిషి.
కాబట్టి అది దేవుని దృష్టికి ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమమైన పాపం అవుతుంది. ఆజ్ఞాతిక్రమమైన పాపానికి ఆ మనిషి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పరిశుద్ధ దినం ఏదైతే ఉందో, సంఘ ఆరాధనా దినం ఏదైతే ఉందో, దేవునిని మనము హృదయపూర్వకంగా ఆయన కలుసుకుని ఆయన మందిరంలో నివసించి ఆయన్ని సేవించే దినం ఏదైతే ఉందో, ఆ దినాన్ని మనం అపవిత్రపరచకూడదు, ఆ దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఆ దినాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ మనము వెళ్ళే మందిరాల్ని మనం విసర్జించడానికి వీలు లేదు. కాబట్టి ఏ మాత్రము కూడా మనం ఇచ్చేయకుండా ఏం చేయాలండి? ఖచ్చితంగా మందిరంలో నివసించాలి. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే ఉందో సంఘ ఆరాధనా దినమైనటువంటి, కొందరు మానుకున్నట్లు మీరు సమాజముగా కూడుకొనుట మానుకొనక, ఖచ్చితంగా సమాజముగా కూడుకుని ఆయన మందిరంలో ఆయన్ని సేవించాలి. ఒకవేళ ఆయన మందిరంలో మనం సేవించకపోతే మనం అపవిత్రులమైపోయాం. ఆయన మందిరానికి మనం వెళ్ళకపోతే ఆ రోజు ఆ మనిషి పాపము చేసిన వాడు అవుతున్నాడు. ఏ ఆదివారం అయితే ఒక విశ్వాసి వాడు వెళ్ళే మందిరానికి వెళ్ళడో, ఆ మనిషి ఆ వారము ఆ మందిరానికి వెళ్ళలేని కారణంగా ఆ మనిషి ఏమవుతున్నాడు? అపవిత్రుడవుతున్నాడు, లేదంటే పాపిగా ఎంచబడుతున్నాడు. ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిందే. మనము అనుభవించే శిక్షల్లో, మనం అనుభవించే శ్రమల్లో, మనం అనుభవించే శోధనలో, మనం అనుభవించే కష్టాల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాపముగా ఎంచబడుతూ ఉన్నది. ఒక ప్రాముఖ్యమైన పాపముగా ఏమవుతుందండి? ఎంచబడుతూ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలాగ ఉండడానికి వీల్లేదు. ఆ పాపం మనం చేయడానికి వీల్లేదు, ఆ అపరాధం మనం చేయడానికి వీల్లేదు. ఆ రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఆ రోజు ఖచ్చితంగా దేవుని మందిరంలో నివసించాలి. ఆ రోజు ఖచ్చితంగా ఆయన్ని కలుసుకోవాలి. ఆ రోజు ఖచ్చితంగా ఆయన్ని, దేవుణ్ణి ఆరాధించి ఆయనతో సహవాసం చేసి ఆయన్ని పూజించి ఆయన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి. ఆ రోజు లోక సంబంధులం అయిపోయి, ఆ రోజు శరీర సంబంధులం అయిపోయి, ఆ రోజు భూ సంబంధులం అయిపోయి, ఆ రోజు సాతాను సంబంధులం అయిపోయి, లోక సంబంధమైన అహిక విచారాల్లో కూరుకుపోయి, లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగిపోయి ఆయన మందిరాన్ని మనం విసర్జిస్తే, ఆయన మందిరానికి మనం వెళ్ళడం మానేస్తే ఖచ్చితంగా ఏమవుతాం? మనం ఏమవుతామండి? పాపులమైపోతాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోజు మనం ఏమైపోతాం? పాపులమైపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రాంతి దినాన్ని మనము అపవిత్రపరచు. ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచిన వానికి శిక్ష ఏంటండి? మరణ శిక్ష కదా, తెలుసు కదా మనకి. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి, విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచిన వారికి ధర్మశాస్త్రంలో దేవుడు విధించిన శిక్ష ఏంటి? మరణ శిక్ష. వెంటనే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు కూడా అదే అమలు చేస్తే బాగుండు. ప్రస్తుత సంఘకాలంలో కూడా ఏ ఆదివారం అయితే మందిరానికి వెళ్ళబడితే ఆ ఆదివారం రాత్రే వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తే బాగుండు. మందిరానికి వెళ్ళలేని విశ్వాసిని ఎవరో రాళ్లతో కొట్టి చంపాలి. ఆ రోజు ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపవలసింది ఎవరు? ప్రజలు. ఎవరండి? ఈనాడు కూడా మిగతా సంఘ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ చర్చికి రెగ్యులర్గా వచ్చే మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ మనిషి ఆదివారం రాకపోతే ఆ రోజు రాత్రో లేదంటే మరుసటి రోజు పొద్దున్నే మిగతా సంఘ సభ్యులందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తే ఎంత బాగుండు. బాగుండంటారా? బాగుండా? దేవుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని వాటిని తీసేసాడు. అది చాలా తప్పు. అది చాలా లోకువైపోయింది ఇప్పుడు జనాలకి, విశ్వాసులకి. ఏం చేశాడండి? చాలా వాటిని ఆయన రద్దు చేయడం ఇప్పుడు ఏమైపోయిందండి? చాలా లోకువైపోయింది, లేదంటే ఒక రకమైన నిర్లక్ష్యానికి ఇచ్చేసి. ఆ కాలంలో అయితే విశ్రాంతి దినాన్ని ఆచరించలేదా? వాడిని పట్టుకోవడం, వాడిని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళడం, విచారణ చేయడం, నిజంగానే విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు అని తేలడం, తేలిన వెంటనే ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేయడం. ఇంక అలా చేస్తే ఎవడైనా మాన్తాడండి విశ్రాంతి దినాన్ని? ఈరోజు ఆ శిక్షలు లేవు కాబట్టి మన ఇష్టమైపోయింది. ఈరోజు అలాంటి శిక్షలు లేకపోవడం వల్లే నచ్చితే వెళ్తున్నాం, నచ్చకపోతే మానేస్తున్నాం.
ఆదివారం అన్న భయం మనకు లేదు, దేవుని ఆరాధనా దినం అన్న భయం మనకు లేదు, ఆదివారం దేవుని మందిరంలో నివసించాలన్న భయం మనకు లేదు, ఆదివారం దేవుని సన్నిధిలో దేవుని పూజించాలన్న భయం మనకు లేదు. శిక్ష ఉంటేనే భయం ఉంటుందండి, శిక్ష లేకపోతే భయము ఉండదు. ఆ శిక్ష ఇప్పుడు లేకపోవడం వల్ల భయం లేదు. భయం లేని భక్తి వ్యర్థము. భయం లేని భక్తి వల్ల రక్షణ పొందే అవకాశము లేదు. భయం లేని భక్తి వల్ల పరలోకంలో అడుగుపెట్టే అవకాశం లేదు. భయం లేని భక్తి వల్ల నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం లేదు. ఈరోజు చర్చిలకు వెళ్లకుండా ఉండిపోయే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారండి. అసలు దేవుణ్ణి నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, చర్చికి రెగ్యులర్గా వెళ్లకుండా ఉండిపోయే క్రైస్తవులు బోల్డ్ మంది ఉండిపోయారు. ఏవో రకరకాల లోక సంబంధమైన పనులు అంటారు. లేదంటే చర్చికి వెళ్ళక్కర్లేదండి, ఇంట్లోనే వాక్యం వినేస్తున్నామండి, ఇంట్లోనే మేము దేవుడిని ఆరాధించేసుకుంటున్నాం, టీవీలో వాక్యం వింటున్నాము, ఆ టీవీలో ఆరాధన జరిగినప్పుడు అందులో పాలు పొందుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పాస్టర్ గారు చెప్పారు, కరోనా వచ్చిన తర్వాత మందిరాన్ని పట్ల శ్రద్ధాశక్తులు, భయభక్తులు అన్నీ కూడా ఏమైపోయింది, ఆ కరోనాలో అలవాటైపోయింది జనాలకి. ఏంటి, యూట్యూబ్ అలవాటైపోయింది, సోషల్ మీడియా ఆరాధనలు అలవాటైపోయింది, యూట్యూబ్ ఆరాధనలు అలవాటైపోయింది, టీవీ ఆరాధనలు అలవాటైపోయి. కానీ ఆ రోజు చెప్పారు, ఆ సేవకులు చెప్పారు కదా, మనం విన్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసు. అయితే ఒకవేళ అప్పటికప్పుడు ఏ ఆదివారం నువ్వు వెళ్ళలేదో ఆ ఆదివారం నాడు నిన్ను రాళ్లతో కొట్టి చంపేయకపోయినా ఖచ్చితంగా ఆ పాపానికి శిక్ష ఇంకో రూపంలో ఆ మనిషి అనుభవించవలసిందే. ఇంకో రూపంలో అనుభవించవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశము లేదు. చాలామంది తెలుసుకోరు, ఆ పాపాన్ని వల్లే నేను ఇలా నలుగుతున్నాను అని తెలుసుకోరు చాలామంది. ఆ పాపాన్ని బట్టే నేను ఇలాగా శ్రమ పడుతున్నాను, ఆ పాపాన్ని బట్టే ఇలా శోధింపబడుతున్నాను, ఆ పాపాన్ని బట్టే ఇలాగా భయంకరమైన కీడును అనుభవిస్తున్నాను అని చాలామంది గుర్తించరు. కానీ ఆ పాపాన్ని బట్టి కూడా ఎంతోమంది ఇదవుతూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, విశ్రాంతి దినాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇది కూడా అంధకార క్రియ. అంధకార క్రియ అండి. ఏంటి? అంధకార క్రియలను విసర్జించాలన్నాడు చూసారా. విశ్రాంతి దినాన్ని, సంఘ ఆరాధనా దినాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా అంధకార క్రియే, ఒక పాపం. దేవుని మందిరానికి వెళ్ళకపోవడం, క్రైస్తవుడు దేవుని మందిరానికి వెళ్ళకపోవడం ఒక పాపము. దేవుని సన్నిధిలో, మందిరంలో ఒక క్రైస్తవుడు నివసించకపోవడం ఏంటి? ఒక పాపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఒకవేళ ఆదివార దినాన్ని తప్పనిసరి పరిస్థితి వచ్చి ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తే, మన మందిరానికి, మన రెగ్యులర్గా వెళ్ళే మందిరానికి వెళ్ళడం కుదరలేదు, ఏదో వేరే ఊరికి వెళ్ళాము, అయితే ఆ రోజు వేరే ఊరిలో ఉన్నాము, అయితే మనం ఏం చెయ్యాలి? వేరే ఊరిలో ఉన్నాం కాబట్టి, మన మందిరం ఈ ఊరిలో లేదు కాబట్టి, మన పాస్టర్ గారు ఇక్కడ లేడు కాబట్టి మనం మందిరాన్ని విడుదలేయడం కాదు. ఏం చెయ్యాలి? ఏదో ఒక మందిరానికి, ఆ ఊరిలోనే మందిరానికి వెళ్ళిపోవాలి. ఏం చేయాలండి? ఏదో ఒక మందిరానికి, ఆ మందిరంలోనే, ఆ ఊరిలోనే ఏదో ఒక మందిరానికి మనము వెళ్ళాలి. వెళ్ళి ఆ మందిరంలో, ఆ ఊరిలో, ఆ మందిరంలో మనం నివసించి దేవుణ్ణి ఆరాధించుకోవాలి కదా. మందిరము కేవలం వారు వెళ్ళే మందిరమా, ఇంక భూలోకంలో మందిరాలు కాదా అంటే కాదు కదా, అన్ని దేవుని మందిరాలు. కాబట్టి వేరే ఊరిలో ఉన్నామా, ఆ ఊరిలో మందిరానికి వెళ్ళిపో. ఆ ఊరిలో మందిరానికి వెళ్ళు. ఒకవేళ ఉదయకాల సమయంలో మనము వెళ్ళే మందిరానికి మనం వెళ్ళడానికి వీలు పడలేదు, ఉద్యోగం అడ్డొచ్చిందో, వ్యాపారం అడ్డొచ్చిందో, లేదంటే ఇంకో ముఖ్యమైన పని అడ్డొచ్చిందో, మొత్తానికి ఏదో ఒక ఇది వచ్చింది, దానివల్ల ఏమవ్వలేదు, మందిరానికి వెళ్ళలేదు. అప్పుడేం చెయ్యాలి? ఊళ్ళోనే ఉన్నాం కానీ మన మందిరం సమయానికి మన ఆరాధనలో మనం పొందలేదు. మరి అప్పుడేం చేయాలి మనం? మరొక మందిరము సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, ఏ మందిరంలో ఆరాధన జరుగుతుందో, నీ మందిరానికి ఉదయం నువ్వు వెళ్ళడానికి కుదరలేదు. అప్పుడు నువ్వేం చేయాలి? రాత్రి ఎక్కడ మందిరం జరుగుతుందో, రాత్రి ఏ మందిరంలో ఆరాధన జరుగుతుందో ఆ మందిరానికి, ఆ రాత్రి ఆరాధనకి వెళ్ళిపోవాలి. ఉదయం నువ్వు బిజీ అయిపోయావు, ఉదయం నువ్వు మందిరానికి వెళ్ళడం నీకు కుదరలేదు, నువ్వేం చేయాలి? అప్పుడు అదే రోజు రాత్రి ఎక్కడైనా ఏదైనా మందిరంలో ఆరాధన
ఉన్నదే చూసుకొని ఏం చేయాలి? ఆ మందిరానికి వెళ్ళిపోవాలి. ఆ మందిరానికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. మనము రెగ్యులర్గా వెళ్ళే మందిరాలకే వెళ్ళాలన్న నియమము లేదు. మనము మామూలుగా ఉన్నప్పుడు, కుదిరినప్పుడు ఖచ్చితంగా మనం రెగ్యులర్గా వెళ్ళే మందిరానికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనము ఒకవేళ మనం వెళ్ళే మందిరానికి ఉదయం వెళ్ళడానికి అవ్వలేదు, మధ్యాహ్నం ఖాళీయా, మధ్యాహ్నం కూడా ఆరాధనలు జరుగుతాయి కొన్ని మందిరాల్లో, ఆ మధ్యాహ్నం జరిగే ఆరాధనకి ఆ మందిరానికి వెళ్ళిపోవాలి. లేదంటే నువ్వు సాయంత్రం ఖాళీ అయ్యావా, సాయంత్రం ఆరాధనలు జరుగుతాయి, రాత్రి ఆరాధనలు జరుగుతాయి. సాయంత్రం ఆరాధన ఎక్కడ జరుగుతుందో, ఏ మందిరంలో జరుగుతుందో ఎంక్వైరీ చేసుకో. ఏ మందిరంలో ఎంక్వైరీ జరుగుతుందో సాయంత్రం మందిరానికి వెళ్ళిపోవాలి. లేదంటే రాత్రి జరుగుతుందా మందిరము, వేరే చోట ఎక్కడైనా రాత్రి జరుగుతుందా, ఆ రాత్రి మందిరానికి, ఆ రాత్రి ఆరాధనకి వెళ్ళిపోవాలి. అంతే తప్ప మనము వెళ్ళే మందిరం టైంకి నేను మందిరానికి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇంక మందిరం మానేయాలి అని ఉండకూడదు. అలాగా ఉండడానికి వీల్లేదు. బోల్డ్ మందిరాలు ఉన్నాయి భూమి మీద, బోల్డ్ ఆరాధనల సమయాలు ఎన్నో ఉన్నాయి. నీకు ఉదయం కుదరలేదు, మధ్యాహ్నం కుదిరింది, మధ్యాహ్నం ఏ మందిరంలో ఆరాధన జరుగుతుండే ఆ మందిరానికి వెళ్ళు, ఆ వారానికి ఆరాధించుకో అక్కడ. లేదంటే మధ్యాహ్నం కూడా కుదరలేదు, సాయంత్రం వీలైంది, సాయంత్రం ఏ మందిరంలో ఆరాధన జరుగుతుందో చూసుకో, ఆ సాయంత్రం ఆరాధనకి ఆ మందిరానికి, ఆ వారానికి వెళ్ళు, అక్కడ ఆరాధనలో ఆ మందిరంలో ఆరాధనలో పొందు సాయంత్రం. లేదంటే రాత్రి కుదిరింది, పగలంతా కుదరలేదు, రాత్రి ఎప్పుడో 7 గంటలకు కుదిరింది, 8 గంటలకు కుదిరిందో ఆ టయానికి కూడా ఆరాధనలు జరిగే మందిరాలు ఉన్నాయి. ఆ టైంకి కూడా ఆరాధనలు జరుగుతాయి. ఆ రాత్రి మందిరానికి వెళ్ళిపో. ఆ మందిరానికి వెళ్ళి ఆ రాత్రి ఆరాధనలో పొందు. ఆ ఆరాధనలో దేవుని ఆశీర్వాదాలు పొందుకో, దేవునికి మహిమ కలుగునుగా. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మందిరాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేవుని సన్నిధిలో నివసించడము అనే పనిని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. లేదంటే మన మందిరాల్లోనే సమయాలు ఉంటే మరీ మంచిది. లేదంటే ఎవరు వెళ్ళే మందిరాలు వాళ్ళకు ఇంకో మందిరాలు ఉండి ఇంకో ఆ టైంలో అక్కడ ఆరాధన జరిగితే ఇక్కడ మందిరానికి వెళ్ళడం కుదరలేదు కదా, అక్కడ మందిరం ఉంది, అక్కడ మందిరానికి వెళ్ళిపోవాలి. ఏంటండి, మన మందిరమే ఇంకో చోట ఉంది, అప్పుడు ఏం చేయాలి? అక్కడ వేరే టైము కాబట్టి ఇక్కడ మందిరం టైం కుదరలేదు, అక్కడ మందిరం టైం కుదిరింది, శ్రమ అని అనుకోకూడదు. ఏం చేసేయాలి? కొంచెం దూరమైనా ఆ మందిరం, మన మందిరము ఇంకో చోట ఉంది, దాని టైం వేరు కాబట్టి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. అంతే తప్ప పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మనము అపవిత్రపరచడానికి వీల్లేదు. రక్షించబడాలి అంటే మనము సంఘ ఆరాధనా దినమైనటువంటి దినాన్ని మనము అపవిత్రపరచడానికి వీల్లేదు. వీలయ్యిందా రక్షించబడే అవకాశం మనము కోల్పోవలసి వస్తాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 28. విడుదల సమీపించి ఉన్నదని అనెను. మీకు విడుదల సమీపించి ఉన్నది, మీకు విడుదల రాబోచున్నది. విడుదల రాబోయే టైమును జాగ్రత్తగా చూసుకుని మీరు ఆ విడుదల పొందుకోవాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము రక్షించబడాలి. మనం ఏమవ్వాలండి? రక్షించబడాలి. రక్షించబడిపోయాము కాదు, రక్షించబడవలసి ఉన్నది. రక్షణ పొందేసాము కాదు, రక్షణ పొందుకోవలసి ఉన్నది. రక్షణ చాలా సంవత్సరాల క్రితం పొందేసాము కాదు, రక్షణ పొందుకునే కాలము దగ్గరికి పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము రక్షించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఏమనుంది అక్కడ? రోమీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? మనము ఆ విధంగా రక్షించబడాలంటే అంధకార క్రియలను ఏం చేయాలట? విసర్జించాలి అని ఉంది. ఏం చేయాలి? మనం రక్షించబడాలంటే అంధకార క్రియలను మనము విసర్జించాలి.
ఈ భూమి మీద మనం ప్రాణాలతో ఎన్ని సంవత్సరాలైతే బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఏం చేయాలి? అంధకార క్రియలను విసర్జించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంధకార క్రియలలో మీరు కలిసిపోకండి, అంధకార క్రియలు మీరు చేయకండి, అంధకార క్రియలను మీరు ఖండించండి. ఏమంటున్నాడండి? అంధకార క్రియలను మీరు ఖండించాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పొందకూడదు. పౌలు ఏమంటున్నాడు? రోమీయులకు రాసిన అంధకార క్రియలను విసర్జించాలి. ఏంటండి? అంధకార క్రియలను ఏం చేయాలండి? విసర్జించాలి. ఈనాడు అంధకార క్రియలను ఖండించి విసర్జించే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారా? అంధకార క్రియలలో అన్యులతో పాటు అంధకార క్రియలలో పొందేస్తున్న క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటున్నారా? సార్వత్రిక సంఘంలో ఎవరున్నారంటారు? అంధకార క్రియలను విసర్జించేవారు ఎక్కువ మంది ఉన్నారా? అంధకార క్రియలలో పొందేవారు ఎక్కువ మంది ఉన్నారా? అంధకార క్రియలను ఖండించి వాటి జోలికి వెళ్లకుండా జీవించేవారు ఉన్నారా? లేదంటే అంధకార క్రియలను ప్రేమించి వాటిలో పాలిభాగస్తులవుతున్న వారు ఉన్నారా? క్రైస్తవుల్లో ఎక్కువ మంది ఎవరున్నారు? అంధకార క్రియలు అంటే ఏంటి అసలు? అంధకార క్రియలు అంటే ఏమిటి? చీకటి క్రియలు అంటే ఏంటి? ఎప్పటిని చెడ్డ క్రియలు కొన్ని చెప్పండి. మీకు తెలిసిన చెడ్డ క్రియలు, మీకు తెలిసిన అంధకార క్రియలు, మీకు తెలిసిన కొన్ని చెడ్డ క్రియలు, అంధకార క్రియలు మీరు చెప్పండి కొన్ని నాకు. చెప్పగలరా? పోరు మీరు విసర్జించిన అంధకార క్రియలు ఏంటో చెప్పండి. మీరు విసర్జించిన అంధకార క్రియలు, చీకటి క్రియలు ఏయో అన్నారు కదా. మీరు విసర్జించిన అంధకార క్రియలు, చీకటి క్రియలు చెప్పండి కొన్ని. ఉదాహరణకి అన్యుల ఆచారాలు ఆచరించకూడదు, నిజమే. కానీ అది జరుగుతుందండి. చాలామంది క్రైస్తవులలో జరిగే పెద్ద పాపాలు ఏంటో తెలుసా? మొదటిది బుద్ధి లేని కన్యకల పాపం. ఫస్ట్ది చాలామంది క్రైస్తవుల్లో జరిగే మొదటి పాపం బుద్ధి లేని కన్యకల పాపం. నిర్లక్ష్యం, అశ్రద్ధ. ఇది 100కి 50 మందిలో ఉంటుంది ఖచ్చితంగా. కంపల్సరీ ఒక 100 మంది క్రైస్తవులు, ఒక 50 మంది క్రైస్తవులు బుద్ధి లేని కన్యకలే, ఇంకో 50 మంది క్రైస్తవులే బుద్ధి కలిగిన. అది కాకుండా రెండవ అతిపెద్ద పాపం ఏంటంటే, క్రైస్తవుల్లో జరిగే అతిపెద్ద పాపం అన్యుల ఆచారాలు ఆచరించడం. చాలా ఎక్కువ మంది క్రైస్తవులు అన్యుల ఆచారాలు ఆచరించడం అనే పని చేస్తూ ఉంటారు. ఇది కూడా చాలా మందిలో జరుగుతూ ఉంటారు. నిజమే, ఇది అంధకార క్రియే, ఇది పాపమే. అన్యుల ఆచారాలు మీరు ఆచరించకూడదన్న ఆజ్ఞ చాలా స్పష్టంగా మనకు ఇవ్వబడింది. కానీ అదేంటో కానీ కొన్ని సమయాల్లో చాలా ఈజీగా, చాలా సులువుగా, అస్సలు భయం లేకుండా మనం అన్యుల ఆచారాలు ఆచరించేస్తాం. మొహవాటంతోనో, మనుషులంటే భయంతోనో, లేదంటే ఇంకా పాత స్థితి లోపల చావకపోవడంతోనో, ఇంకా వాటిని ఇంకా మనం నమ్మడంతోనో ఆ అన్యుల ఆచారాలు ఆచరించడం అనేది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ అంధకార క్రియలు. ఇవన్నీ ఏంటండి? అంధకార క్రియలు. చూడండి, ఏ అంధకార క్రియలు మనలో ఉండకూడదు. మనం రక్షించబడాలంటే ఏ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు.
ఏ చీకటి క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు, ఏ చెడ్డ క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు, ఏ పాపము మనలో ఉండడానికి వీల్లేదు. ఏ విధమైనటువంటి వాక్యానికి విరుద్ధమైన క్రియ ఏదైతే ఉందో అదే అంధకార క్రియ. వాక్యానికి విరుద్ధమైన క్రియ ఏదైతే ఉందో, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలకు విరుద్ధమైన క్రియ ఏదైతే ఉందో, ఆ క్రియే, ఆ పనే ఏంటి? అంధకార క్రియ. అది పాపము. కాబట్టి ఏవి అలాంటివి మనలో ఉంటే మనం రక్షణ పొందుకునే అవకాశం మనకి లేదు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై అవ్వక వాటిని మీరు ఖండించండి. ఇది పాపము అని ఖండించండి, ఇది అపవిత్రమైన కార్యము అని ఖండించండి, ఇది అంధకార సంబంధమైన క్రియ అని ఖండించండి. ఈరోజు ఆ క్రియలను ఖండించేవారుగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ క్రియలలో పాలిభాగస్తులైపోయేవారే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు క్రైస్తవులలో. కానీ మనం తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రక్షించబడాలంటే ఏ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. ఒకసారి చదవండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి. ఈ శరీర కార్యాలు అన్నదానికి ఇంకో పేరు ఉంది, అంధకార క్రియలు. ఏంటండి? అంధకార క్రియలు. మనము విసర్జించవలసిన అంధకార క్రియలు అని కూడా దానికి పేరు పెట్టచ్చు. ఏంటివి? జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, ద్వేషములు, కలహములు. మనుషుల మీద ద్వేషాలు కలిగి ఉన్నారా? అయితే వాళ్ళు ఇంకా అంధకార క్రియల్లో పాలిభాగస్తులుగానే ఉన్నారు. మనుషుల మీద ద్వేషము ఉన్నదా? వాడు పాపి. మనుషులతో కలహాలు కలిగి ఉన్నారా? వారు ఇంకా అంధకార క్రియల్లోనే కొనసాగుతున్నారు. కలహాలు అనేవి పాపము, అంధకార క్రియలు, శరీర కార్యం. మత్సరం, కుళ్ళిబోత్తనం, అసూయ, క్రోధము, కక్ష, భేదములు, విమతములు, అసూయ, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్టి వాటిని చేయువారు. దేవుడు డిక్లరేషన్ ఇచ్చేసాడు అక్కడ. ఏంటి? ఇవి ఎవరిలో ఉంటాయో వారు పరలోకంలో అడుగు పెట్టరు. ఇవన్నీ అంధకార క్రియలే. ఇవన్నీ ఏంటండి? అంధకార క్రియలు, శరీర కార్యాలు, అంధకార క్రియలు, చీకటి క్రియలు, సాతానుకు సంబంధించిన క్రియలు. కాబట్టి ఇవి ఎవరిలో ఉంటాయో వాడెవడైనా సరే వాడు దేవుని రాజ్యంలో అడుగుపెట్టడు. ఇవి ఎవరిలో ఉంటాయో వాడు ఎన్ని సంవత్సరాల క్రితం దేవుడిని నమ్ముకున్నా వాడు పరలోకంలో అడుగుపెట్టడు. ఇవి ఎవరిలో ఉంటాయో వాడు ఎప్పుడో బాప్తిసం పొందినా సరే పరలోకంలో అడుగుపెట్టడు. ఇవి ఎవరిలో ఉంటాయో వాడు ఏ రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసినా పరలోకంలో అడుగు పెట్టడు అని దేవుడు చెప్పేశాడు. దేవుడు ఏం చేశాడండి? చెప్పేశాడు. కాబట్టి ఈ అంధకార క్రియలు ఎవరిలో ఉండకూడదు. ఇప్పుడు అక్కడ ఉన్న లిస్టులో మనలో ఉన్నాయేంటో చెప్పండి. అక్కడ ఉన్న లిస్టులో మనలో ఎవరెవరిలో ఏమేమి ఉన్నాయో చెప్పండి త్వరగా చెప్పాలి. ఎవరు చెప్తారు? పోనీ ఉన్నాయా లేవా? ఉన్నాయంటే లాస్ట్లో రాయబడిన మాట ఏంటి? ఇవి ఎవరిలో ఉన్నాయో వాడు ఎవడో పరలోకంలో అడుగు. కాబట్టి ఏం మర్చిపోవాలి? పరలోకాన్ని మర్చిపోవలసిందే. ఇంకా పరలోకం వెళ్తామన్న ఆశ, ఇంకా పరలోకం వెళ్తామన్న కోరిక మనం ఇంకా హృదయంలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. రక్షణ పొందుకునే అవకాశం లేదని చెప్పేసాడు ఆల్రెడీ. కాబట్టి క్రోధాలు లేవా? అసూయలు లేవా? మత్సరాలు లేవా? భేదాలు లేవా? లేవండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి
ఇవన్నీ అంధకార క్రియలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదవండి. మనుష్యుల లోపల నుండి లోపల నుండి అంటే ఏంటంటే మనుషుల హృదయములో నుండి దురాలోచనలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ మనం పొందుకోము. దురాలోచనలు ఉంటే మనం ఏం పొందుకోలేము? రక్షణ పొందుకోలేము. ఎందుకంటే ఇది అంధకార క్రియ. జారత్వం ఉందా? దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, డబ్బు పిచ్చి, ధనాపేక్ష. లోభం అంటే ఏంటి? ధనాపేక్ష. దేవుడి పిచ్చి ఉన్నవాడు ఎవడున్నాడు? దేవుడి పిచ్చి ఉన్నాడు. నిజానికి క్రైస్తవులకి ఏ పిచ్చి ఉండాలి? దేవుడి పిచ్చి ఉండాలి. కానీ క్రైస్తవుల్లో ఈనాడు ఎంతోమందికి ఏ పిచ్చి ఉంది? ఏ పిచ్చి? ఇస్కరియోతు యూదా నశించిపోవడానికి గల కారణమైన పాపం ఏంటి? ధనాపేక్ష. అంతేనా? ఇస్కరియోతు యూదా నశించిపోయాడా? రక్షించబడ్డా? ఎక్కడున్నాడు ప్రస్తుతం? కారణం పాపం చేశాడు. ఏంటి ఆ పాపం? ధనాపేక్ష. ధనాపేక్షతోనే కదా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించేశాడు. ఎన్ని ఇచ్చారు ఆయన? 30 వెండి నాణాల కోసం రక్షణ పోగొట్టుకున్నాడు. ఎంత అజ్ఞానండి! 30 వెండి నాణాల కోసం పరలోకంలో దేవుడితో కలిసి నివసించే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 30 వెండి నాణాల కోసం పాపం చేశాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఉంటుంది బైబిల్లో. ధనాపేక్ష అనే దాన్ని చాలా సులువుగా కొట్టిపాడేస్తారు. నిజానికి అది లోపల స్లో పాయిజన్ లాగానే పనిచేస్తూ ఉంటుంది చాలామందికి. కానీ ధనాపేక్ష లేనట్లుగా ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోభము. చదవండి ఇంకా. ఏంటండి? చెడుతనము, కృత్రిమము, కామాతురత, కామపు కోరికలు, దేవదూషణ, దేవుని దూషించడం, అహంభావం. ఏంటండి? అహంభావం, అహంకారం, అవివేకం, వివేకం లేకుండా చేసే పనులు, చెడ్డవి. ఇవన్నీ ఏంటట? బైబిల్ నిర్ధారించేసింది. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే, అంటే మనుషుల హృదయములో నుండియే బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరచుచున్నది. ఆ అపవిత్రపరచబడ్డం వల్ల, వాటి వల్ల మనుషుడు అపవిత్రపరచబడ్డం వల్ల వాడు రక్షణ పొందుకోవడానికి అర్హుడు అవలేకపోతున్నాడు. వాడు రక్షణ పొందుకోవడానికి ఏమవుతలే? అర్హుడు అవ్వలేకపోతున్నాడు, అర్హురాలు అవ్వలేకపోతుంది. ఇవన్నీ మనుషుల హృదయములోనే ఉన్నాయంట. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయట? మనుషుల హృదయములో ఉన్నాయట. ఏమండి ఇవి మన హృదయాల్లోకి ఎలాగొచ్చాయి చెప్పండి ఒకసారి. ఈ చెడ్డవన్నీ అని ఉంది కదా, ఇవి మన హృదయంలోనే ఉన్నాయన్నారుగా. హృదయం లోపల ఉన్నవి బయటకు వచ్చి మనల్ని అపవిత్రం చేసి మనకు రక్షణ దొరకకుండా చేస్తున్నాయి. ఇవి మన హృదయంలో ఎలాగున్నాయి? ఎవరు పెట్టారు మన హృదయంలో వీటిని? మన హృదయంలో ఎవరు పెట్టారు? మన హృదయంలోకి ఎలాగొచ్చాయి ఇవి? మన హృదయంలో ఎలాగున్నాయి? ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి కాబట్టే మన హృదయాలు చెడ్డవి అన్నాడు దేవుడి వాక్యంలో. ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆ హృదయము చెడ్డది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. అందుకే హృదయం చాలా చెడ్డ. ఎందుకంటే చెడ్డవన్నీ స్టోర్ అయ్యి ఉన్నాయి ఇందులో. మంచిది ఒకటి లేదు ఉందా? మంచిది ఒకటి లేదండి ఇందులో, అన్నీ చెడ్డవే ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ ఎలాగొచ్చాయి? పుట్టుకతోనే వచ్చేసాయి మనకి. ఈ చెడ్డవన్నీ స్వాభావికముగా మన అంతరంగంలోకి వచ్చేసాయి ఆల్రెడీ, ఆటోమేటిక్గా. అపవాది వల్ల అవ్వచ్చు,
లేదంటే ఇంకా కారణాలు ఎన్ని రకాలో చెప్పుకోవచ్చు. ఇంకా ఇవన్నీ లోపలుండి మనల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఒకవేళ లోపల అవి ఉండి వాటి వల్ల ఏ మనుష్యుడైతే లేదంటే ఏ భక్తుడైతే అపవిత్రుడయ్యాడో లేదంటే ఏ భక్తురాలైతే అపవిత్రురాలైపోయిందో వాడికి ఏమి లేదు, రక్షణ లేదు, వాడికి ఏమి లేదు, నిత్య జీవం లేదు, వాడికి ఏమి లేదు, పరలోకం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం ఉన్నా, విశ్వాసం ఉన్నా, మందిరం ఉన్నా, పాస్టర్ గారు ఉన్నా, ప్రార్థన ఉన్నా, వాక్య ధ్యానం ఉన్నా, కానుకలున్నా, పరిచర్య ఉన్నా, పాటలున్నా, రక్షణ లేకపోతే ఎందుకు? ఈరోజు ఇవన్నీ ఉంటున్నాయి కానీ అసలైందే దొరకట్లేదు చాలామందికి. ఇవన్నీ ఉంటున్నాయి అందరికీ కానీ అసలైనది దొరకట్లేదు ఎంతోమందికి. రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అంధకార క్రియలు, ఈ లిస్ట్ అంతా ఏంటి? అంధకార క్రియలు మనలో ఉండడానికి వీలు లేదు, మనలో నివసించడానికి వీలు లేదు, మన హృదయాల్లో అవి నివసించడానికి వీలు లేదు, మన అంతరంగాల్లో అవి నివసించడానికి వీలు లేదు, మనం వాటిని కలిగి ఉండడానికి వీలు లేదు, వాటిని మన జీవితంలో చూపించడానికి వీలు లేదు, వాటిని చూపించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ ఏంటి? అంధకార క్రియలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి చదవండి. అన్యాయస్తులు, అన్యాయంగా ప్రవర్తించడం, అన్యాయంగా జీవించడం, అన్యాయమైన పనులు చేయడం, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని, అంటే వాళ్ళకి రక్షణ లేదు. ఒకవేళ నువ్వు దేవుని భక్తుడు అయిన తర్వాత, దేవుని విశ్వాసిగా మారిన తర్వాత, దేవుని సంఘ సభ్యుడిగా నువ్వు మారిన తర్వాత ఒకవేళ అన్యాయస్తుడుగా, అన్యాయస్తురాలుగా ఉంటే, న్యాయం అనేది లేకుండా అన్యాయం అనేది కనబడితే, అన్యాయంగా ఆలోచించిన, అన్యాయంగా ప్రవర్తించిన, అన్యాయంగా మాట్లాడినా, అన్యాయంగా నువ్వు ఒకవేళ ఏ పనైనా చేసినా వాడు పరలోకంలో రక్షణ పొందుకోలేడంట. అన్యాయస్తులు, జారులు అంటే జారత్వము చేసేవారు. ఏంటండి? జారత్వం ఎవరిలో ఉందో వాడు రక్షించబడే అవకాశం లేదు. అది ఆడైనా మగైనా సరే, జారత్వం ఎవరిలో ఉంటే వాళ్ళు రక్షించబడే అవకాశము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక క్రైస్తవురాలికి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఒంటి నిండా దెబ్బలు, క్రైస్తవురాలు, భర్త ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు, బాప్తిస్మం ఉంది, మందిరం ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం, ఆ లేడీకి ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనం నాకు. ఏంటి? ఆమె తన భర్తతో కాకుండా మరొక పురుషుడితో అక్రమ సంబంధం కలిగి ఉండి పాపం చేస్తూ ఉన్నది. ఆ పాపం చేస్తున్న వీడియో క్లిప్పింగ్ అంతా దర్శనంలో కనబడ్డది. ఏంటండి? ఆ పాపము ఏ పురుషుడితో ఆమె పాపం చేస్తుందో కూడా నాకు దర్శనంలో చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఇంకా ఈ టైం ఎప్పుడో తెలుసా? మందిరం టైం కరెక్ట్గా, మందిరానికి పిల్లల్ని పంపేసి మందిరానికి రాకుండా మందిరం టైంలో ఆ పాపం చేస్తూ మందిరాన్ని మానేస్తున్నటువంటి స్థితి అన్నమాట. మందిరాన్ని మానేసి మరీ ఆ పాపం ఆ టయానికి చేస్తున్న స్థితి అది క్లియర్గా కనబడ్డది నాకు. అయితే మొత్తం సిచ్యువేషన్ జరిగింది. దానికి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, 3 నెలల్లో ఈ మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి 3 నెలల్లో ఆమె బిడ్డను నేను మరణశిక్ష విధించి భూమి మీద లేకుండా తీసివేస్తున్నాను అన్నాడు. 3 నెలలలో ఆమె చేస్తున్న ఆ పాపాన్ని బట్టి నేను బిడ్డని
ఆ మనిషికి లేకుండా నేనేం చేస్తున్నాను, తీసివేస్తాను, మరణశిక్ష విధిస్తున్నాను. నేను చెప్పడం జరిగింది 2 నెలలు అయిపోయిన తర్వాత, అంతకుముందు కూడా కొన్ని సూచనలు చెప్పడాను, కానీ ఏమాత్రం క్యాచ్ చేయలేదు. 2 నెలల తర్వాత నేను చెప్పడం జరిగింది. 2 నెలల తర్వాత చెప్పి, అమ్మ 2 నెలలు అయిపోయింది, ఇంకొక నెలే ఉంది. నేను మామూలుగా చెప్తే క్యాచ్ చేసింది ఆవిడ. క్యాచ్ చేసి ఆరాధన అయిపోయిన వెంటనే నా దగ్గరికి ఇంకో రోజు వచ్చేసి తన పాపం అంతా కూడా చాలా క్లియర్గా 2 సంవత్సరాల నుంచి ఆ పాపం నేను చేస్తున్నానని నా దగ్గర ఒప్పుకుంది. ఆ పాపం ఎన్ని సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాల నుంచి నేను ఆ పాపం చేస్తున్నాను. నేను నా కూతురిని పోగొట్టుకుంటే నేను భరించలే. ఎందుకంటే చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు, ఒక బిడ్డ, 2 బిడ్డల్లో ఒక బిడ్డ. అయితే ఖచ్చితంగా నువ్వు నీ పాపాన్ని ఒప్పుకుని ఉపవాసం 3 రోజులు ప్రతిష్ఠించుకుని దేవుని మందిరంలో ఆ పాపాన్ని పూర్తి హృదయంతో, పూర్ణ హృదయంతో ఒప్పుకుని విడిచిపెడితే సరేమ్మా, దేవుడు కనికరించి నీకు విధించిన శిక్ష ఒకవేళ విధించడం మానేస్తాడేమో. ఒకవేళ నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టకపోయినా, ఆ పాపం నిమిత్తం పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకొని దాని నిమిత్తం పశ్చాత్తాపడకపోయినా, దాన్ని విడిచిపెట్టకపోయినా, దేవుడు చెప్పిన శిక్ష నీ జీవితంలో నువ్వు అనుభవించవలసిందే, తప్పించుకునే అవకాశం నీకు లేదని చెప్తే, మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొని చాలా రోదన చేసి దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పాపాన్ని విడిచిపెట్టి ఇంకా ఆ పాపము జోలికి వెళ్ళనని చెప్పి తీర్మానం చేసుకుని ఆ పాపం నిమిత్తం ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఎంతో కన్నీటితో ప్రార్థన చేయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు దేవుడు చెప్పాడు, మారు మనస్సు పొంది నా సన్నిధిలో ఎంతో తగ్గించుకుంది కాబట్టి, పశ్చాత్తాపడింది కాబట్టి, నేను ఏ శిక్ష అయితే నేను విధిస్తానని చెప్పాను ఆ శిక్షను నేను విధించకుండా నేను ఆ కుటుంబానికి నేను క్షేమాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్పడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు దేవుడు నమ్మిందంటే ఎప్పుడో చిన్నప్పుడే. ఎప్పుడు బాప్తిసం తీసుకుందంటే ఎప్పుడో చిన్నప్పుడే. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుందంటే ఎప్పటి నుంచో. కానీ మళ్ళా అంటుంది, పాస్టర్ గారు నేను మరలా బాప్తిసం తీసుకుంటాను, నాకు మళ్ళా బాప్తిసం అవ్వండి. ఇప్పటి వరకు నేను పాపిగా ఉన్నాను, ఇప్పుడే నేను నా పాపాన్ని విడిచిపెట్టాను, నాకు మరలా బాప్తిసం అవ్వండి. అలాగే అమ్మా అని చెప్పాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఆడైనా మగైనా కూడా ఏం చేస్తున్నారంటే, ఈ జారత్వం, ఈ వ్యభిచారం, ఈ కామాతురత ఎంతో ప్రస్తుతం చాలా ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేదు దీనికి, వయసుతో సంబంధం అంటలేదండి. వివాహాలకు ముందు ఈ పాపం జరుగుతుంది, స్త్రీలలోనూ పురుషుల్లోనూ. వివాహాలు అయిన తర్వాత కూడా స్త్రీలలో పురుషుల్లో కూడా ఈ పాపం జరుగుతుంది. అన్యుల్లోనే కాదు, క్రైస్తవులలో కూడా ఈ పాపం విచ్చలవిడిగా జరుగుతున్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రక్షణ పొందుకోవడానికి వీలు లేని పరిస్థితి. ఇలాంటి పాపం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ. చాలా సంవత్సరాల క్రితం నేను బాప్తిసం ఇచ్చి మన మందిరానికి వచ్చినటువంటి ఒక స్త్రీ, నేనే బాప్తిసం కూడా నేనే ఇచ్చాను ఆవిడకి. ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ భూస్థాపితం చేస్తుంటే, భూస్థాపితం చేస్తున్నప్పుడే దర్శనం నాకు పాతాళంలో కాలిపోతుంది. ఆవిడ పాతాళంలో కేకలు వేసేస్తుంది. బాప్తిసం ఉంది, మందిరం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చనిపోయి ఎక్కడికి వెళ్ళింది? పాతాళం. ఏంటి ఆమె ఆ మనిషి బాప్తిసం ఉన్న అన్నీ ఉన్న ఆ మనిషి చనిపోయి పాతాళంలో ఆమె ఆత్మ అక్కడ అలాగ వేదన అనుభవించడానికి గల కారణం ఏంటంటే, చనిపోయే రోజు వరకు అక్రమ సంబంధాన్ని కొనసాగించింది ఆవిడ. ఏంటండి, చనిపోయే రోజు వరకు కూడా, మంచం పట్టే వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగించింది. ఆ పాపం ఎవరికి తెలియదు అనుకుంది, కానీ ఎవరికి తెలిసిపోయింది? దేవుడికి తెలిసిపోయింది. ఆ తర్వాత భూస్థాపితం రోజు ఎవరికి తెలిసిపోయింది? ఆయన ఎవరికి చెప్పారు? నాకు చెప్పాడు. ప్రభు అంటే వీడియో క్లిప్పింగు. ఈ వీడియో క్లిప్పింగ్లు చాలా కనపడ్డాయి నాకు. ఏంటండి, వీడియో క్లిప్పింగ్లు చూస్తూ ఉంటాను, దేవుడు చూపిస్తూ ఉంటాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ ఉండదు ఇలాంటి పాపాలకి. జారత్వం, వ్యభిచారం, కామాతురత, కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరుసలు లేకుండా, లేదంటే పెళ్ళయిందన్న సంగతి మర్చిపోయి, నాకు పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయి, మొగుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి, పెళ్ళ ఉందన్న సంగతి మర్చిపోయి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కావాల్సిన పిల్లను అన్న సంగతి మర్చిపోయి, పెళ్లి కావాల్సిన పిల్లోడిని అన్న సంగతి మర్చిపోయి, ముసలోడిని అన్న సంగతి కూడా మర్చిపోయి, ముసల్దాన్ని అన్న సంగతి కూడా మర్చిపోయి, ఏంటండి పాపాలు చేస్తే ఆ పాపానికి ఏముండదండి. 70-75 వచ్చేసి రేపో మాపో పైకి వెళ్ళిపోయే స్టేజ్లో ఉంటాడు. ఆడికి అమ్మాయి కావాలంటాడు ముసలోడు. పైన ఇంటికలన్నీ ముసల ఇంటికలు వచ్చేసినాయి, ఏం కావాలి? ఇలాంటి వారు ఎంతో భయంకరమైనటువంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పాపాలు ఇందులో జరిగితే, ఇందులో క్రైస్తవులుగా ఉన్న వారిలో, వారి జీవితాల్లో జరిగితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కొంతమంది ఈ రకమైన పాపం వాళ్ళకి కొద్ది లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు ఆ అక్రమ సంబంధం, ఆ పాపం చేయడం వల్ల కొంచెం డబ్బు రావడమో, కొంచెం బంగారం రావడమో, కొంచెం ఆస్తి రావడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఎవడో ఒకడు విసిస్తాడు, ఇదిగో నాతో కలిసి పాపం చేసావంటే నీకు ఎంత డబ్బు ఇస్తాను, నాతో కలిసి పాపం చేస్తే ఇదిగో ఈ సైట్ నీకు రాసిచ్చేస్తాను, నాతో కలిసి పాపం చేస్తే నీకు ఎంత బంగారం కొంటాను, నాతో కలిసి పాపం చేస్తే ఇదిగో నీకు ఎంత మేలు. ఈ డబ్బు లేదంటే ఆస్తి ఇలాంటివి కూడా కలిసి వస్తాయని కూడా ఇలాంటి పాపాలు చేసే క్రైస్తవులు లేకపోలేదు ఉన్నారా? లేకపోలేదండి. కాబట్టి మనకు ఏదో లబ్ధి చేకూరుతుందని చెప్పి మనం అలాంటి పాపాలు చేయడానికి వెళ్ళి, నిజమే నువ్వు ఆ మనిషితో కలిసి ఆ పాపం చేయడం వల్ల బంగారం బోల్డ్ అంత వచ్చింది నీకు, ఆ మనిషితో కలిసి ఆ పాపం చేయడం వల్ల బోల్డ్ అంత డబ్బు సంపాదించావు, ఆ మనిషితో కలిసి ఆ పాపం చేయడం వల్ల నీకు 4-5 సైట్లు ఆ మనిషి కొనిపెట్టాడు. కానీ ఏం పోయింది? రక్షణ పోయింది. ఏం పోయిందండి? రక్షణ పోయింది. ఆ సైట్లు ముఖ్యమా, బంగారం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? ఏం ముఖ్యం? ఇప్పుడు ఆ డబ్బు కానీ, ఆ సైట్లు కానీ, ఆ బంగారం కానీ నువ్వు చచ్చిన తర్వాత నీతో పాటు వస్తాయా? తీసుకెళ్ళగలవా? అవి నిన్ను ఆ నరకానికి వెళ్లకుండా కాపాడగలవా? ఆ బంగారం కానీ, ఆ డబ్బు కానీ అవి నిన్ను నరకానికి వెళ్లకుండా కాపాడగలవా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మేలు, ఏదో లబ్ధి, ఏదో ఉపయోగం, ఏదో ప్రతిఫలం దొరకడం కోసం కూడా, దొరుకుతుందని కూడా ఇలాంటి పాపాలు చేసేవారు. కొంతమంది కామపు కోరికలు తట్టుకోలేక, కామాతురతను తట్టుకోలేక, ఆ కామపు వాంఛలను తట్టుకోలేక చేస్తే, కొంతమంది ఇలాగ లబ్ధి, ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది, మనం సెటిల్ అయిపోవచ్చు, మన లైఫ్ బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది, మన స్టేటస్ బాగుంటుంది, నాకు బోల్డ్ అంతా ఇది వచ్చేస్తుంది. నిజమే, కానీ రక్షణ దొరకదు. భూమి మీద మనం ఏ పనులు చేశామో దేవుడికి తెలుసా తెలీదా? అన్నీ తెలుసా? కొన్ని మాత్రమే తెలుసా? లేదంటే ప్రార్థన చేయడం కనబడుతుంది కానీ పాపం చేయడం కనబడట్లేదు ఆయనకి? ఏంటండి, ఆయనకి ఏమన్నా రేచీకట లాంటివి ఏమన్నా ఉన్నాయా? పగల చేసే పనులు కనబడుతున్నాయి, రాత్రి చేసే పనులు కనబడకుండా దేవుడికి ఏమన్నా రేచీకట అలాంటిది ఏమన్నా ఉందా? ఆయన నేత్రాలు భూమి అంతటా సంచారం చేస్తాడు. 4 గదుల మధ్యలో చీకట్లో నువ్వు చేస్తున్న పాపము ఆయనకి చాలా వెలుగులో చాలా స్పష్టంగా కనబడుతుందా? కనబడదా? ఏటో జనాలు అన్యులైతే పోనీ అజ్ఞానం, వాళ్ళకి ఏం తెలియదు, దేవుడి గురించి ఏమీ తెలియదు. క్రైస్తవులు అయ్యే దయ్యం పోయే కాలం అర్థం ఉందండి. ఎంతోమంది క్రైస్తవులు అయ్యి ఉండి, వాక్యం తెలుసుండి, జ్ఞానం ఉండి, అన్నీ ఉండి కూడా పాపం, జారత్వము, వ్యభిచారము, కామాతురత, కామపు కోరిక. ఆ మనిషితో, ఇంకో మనిషితో నువ్వు కలిసి ఆ విధంగా పాపం చేస్తున్న ఆ వీడియో క్లిప్పింగ్ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది కదా. ఆ వీడియో క్లిప్పింగ్ నువ్వు పైకి తీర్పు రోజు ఆ వీడియో క్లిప్పింగ్ ప్లే చేసి, ఈ పాపాన్ని బట్టి నీకు నరక శిక్ష విధిస్తున్నానని చెప్తే అప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేయగలం మనం? ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
వ్యభిచారములో పట్టబడిన స్త్రీలు, వ్యభిచారపు చేసే స్త్రీలు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమనేవాడు ఆయన? ఆమె దేవుడి దగ్గరకు వచ్చి ఆమె విశ్వాసాన్ని, ప్రేమను, ఆమె పశ్చాత్తాపాన్ని క్రియారూపకంగా చూపించినప్పుడు ఆమె చేసిన వ్యభిచార పాపాలన్నీ క్షమించి తర్వాత ఓ మాట అనేవాడు, ఇంకెన్నడూ ఈ రకమైన పాపము చెయ్యవద్దు అన్నాడు. ఇంకెన్నడూ మళ్ళా వ్యభిచారం చేయదు, ఇంకెప్పుడు మళ్ళా ఈ విధంగా పాపం చేయదు, ఇంకెప్పుడు ఈ వ్యభిచార వృత్తిని కొనసాగించదు. ఎందుకన్నాడు ఆ మాట? ఒకవేళ మళ్ళా మనిషి తన వాడుక చొప్పున, తన అలవాటు చొప్పున మళ్ళా కంటిన్యూ అయిపోతే వచ్చిన రక్షణ పోగొట్టుకోవడం జరుగుతుంది. వచ్చిన రక్షణ పోగొట్టుకోవడం జరుగుతుంది. రక్షణ పోతే ఎంత బతిమాలితే వస్తుంది మళ్ళీ రక్షణ పోయిన తర్వాత ఎంత ఆయన కాళ్ళు అట్టుకుని ఎలాడితే వస్తుంది రక్షణ? ఉంటుందా? అవకాశం ఉందా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ లిస్టు చదవండి మళ్ళీ ఒకసారి. ఎందులో చదువుతున్నాం మనం? కొరింథీయులకు రాసిన పత్రిక 6. జారులు, ఆడంగితనము తెలుసు కదా. పురుష సంయోగులు, పురుషులతో పురుషులు పాపం చేసే పరిస్థితి. త్రాగుబోతులు, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారండి క్రైస్తవుల్లో. ఎవరు ఉంటారా? త్రాగుబోతులు. క్రైస్తవులైన త్రాగుబోతులారా, పరలోకంలో దేవుడు నీకు ఇచ్చే రక్షణ నీకు దొరకదు. దేవుడిని నమ్ముకోవడం, బాప్తిసం తీసుకోవడం, చర్చికి వెళ్ళడం అన్నీ బాగానే చేస్తారు, కానీ త్రాగుబోతులుగా కూడా ఎంతోమంది క్రైస్తవులుగా ఉండి కూడా చాలామంది పాస్టర్లు కూడా తాగుతారండి. తెలుసో తెలీదో మీకు అందరికీ పాస్టర్లు అంటే దేవుడి తర్వాత దేవుడు అనే తెలుసు, కానీ పాస్టర్లో కూడా త్రాగుబోతు పాస్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. విశ్వాసుల్లో కూడా త్రాగుబోతులు చాలామంది. ఏమైనా ఉందంటే అక్కడ ఎవరున్నారు అందులో? త్రాగుబోతులు. పరలోకంలో అడుగు పెట్టలేరు. త్రాగుబోతులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడితో కలిసి నివసించే అవకాశాన్ని పొందుకోలేరు. రక్షణ వాళ్ళకి దొరకదు. దోషకులు, మనుషుల్ని ఏ కారణాలైనా అవ్వచ్చు, ఆ కారణాలతో మనుషుల్ని దూషించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ లేదు. దోచుకునేవారు, ఎదుటి వారిది అక్రమంగా దోచుకునేవారు, దాని మీద అన్యాయంగా దోచుకున్నారు, అక్రమంగా దోచుకున్నారు, దౌర్జన్యంగా దోచుకున్నారు, బలవంతంగా దోచుకున్నారు, మోసం చేసి దోచుకున్నారు. ఏంటండి? మోసం చేసి దోచుకున్నారు, నమ్మించి మోసం చేసి దోచుకున్నారు. మొత్తానికి ఇతరులు దానిని నువ్వు దోచుకున్నావు. ఆ దోచుకోవడం అనే పని చేస్తే వాడికి రక్షణ లేదు. దేవుని రాజ్యానికి వారు వారసులు అవ్వలేరు. కాబట్టి ఇవన్నీ ఏంటి? అంధకార క్రియలు. ఇవన్నీ ఏంటండి? అంధకార క్రియలు. వీటిల్లో పాలివారగా ఉండద్దు. వీటిని మీ జీవితాల్లో మీరు కలిగి ఉండద్దు. ఈ పాపాలు, ఈ అంధకార క్రియలు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి రక్షణ దొరకదు. వాళ్ళకి రక్షణ దొరకదు. ఏ మాత్రము రక్షించబడే అవకాశం ఉండదు. ఇలాంటి పాపాలు, ఇలాంటి అంధకార క్రియలు ఏ క్రైస్తవుల్లో ఉంటాయో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి. దురాశ కూడా అంధకార క్రియ. దురాశ గర్భము ధరించి పాపమును కనుము, పాపం పరిపక్వమై మరణమును కనును. దురాశ ఉందా ఏ క్రైస్తవుల్లోనైనా? ఏముండదు? రక్షణ ఉండదు. ధనాపేక్ష ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ ఉండదు.
ఆ, ఆ. అవి ఎవరిలో ఉంటాయో వాళ్ళ మీదకి ఏదొస్తుందట? దేవుని ఉగ్రత. ఇవి ఎవరిలో ఉంటాయో, వాడు అన్యుడైనా సరే, వాడు క్రైస్తవుడైనా సరే, వాడు ఇశ్రాయేలీయుడైనా సరే, ఇవి ఎవరిలో ఉంటాయో వారి మీదకి ఏమొస్తుందట? దేవుని ఉగ్రత. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారు. మనం రక్షించబడాలి, మనం రక్షణ పొందుకోవాలి. మనం రక్షించబడకుండా ఈ పాపాలు అడ్డు వస్తే ఏమనున్నది బైబిల్లో? రక్షింపనేరకు ఉండినట్లు నా హస్తము కొరచకాలేదు. ఎందుకు రక్షించలేదు నేనంటే, ఎందుకు రక్షణ మీరు పొందుకోలేదంటే మీ పాపాలే దానికి కారణం అంటున్నాడు. ఈ అంధకార క్రియలే కారణం. కాబట్టి ఈ అంధకార క్రియలుంటే భూమి మీద ఉన్నప్పుడు మనం శ్రమలు వచ్చినా రక్షించబడం, శోధనలు వచ్చినా రక్షించబడం, రోగాలు వచ్చినా రక్షించబడం, కష్టాలు వచ్చినా రక్షించబడం, బాధలు వచ్చినా రక్షించబడం, అపవాది దాడి చేసినా రక్షించబడం, దురాత్మల ప్రభావం మన మీద పనిచేస్తున్నా రక్షించబడలేము. అలాగే తర్వాత ఏ రక్షణ అయితే ఆత్మరక్షణ పొందుకోవాలో ఆ ఆత్మరక్షణ కూడా మనకి దొరకదు. ఆత్మరక్షణ మనకి దొరకదు. కాబట్టి మనము అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. ఈనాడు ఎంతోమంది క్రైస్తవుల్లో ఎన్నో అంధకార క్రియలు ఉంటున్నాయి. ఆ అంధకార క్రియల వల్ల వాళ్ళు రక్షించబడలేరు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఈ అంధకార క్రియల వల్ల రక్షణ మనం పొందుకోలేము అన్న సంగతి గ్రహించటం లేదు. కానీ ఎంతోమంది ఎన్నో అంధకార క్రియలు ఉన్నా సరే, రక్షణ నాకు దొరికేసింది, లేదంటే రక్షణ నాకు దొరికేస్తుంది, రక్షణ నేను పొందేసుకున్నాను, లేకపోతే రక్షణ నేను పొందేసుకుంటాను అనే ఒక భ్రమలోనే కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అంధకార క్రియలు ఏ క్రైస్తవుల్లో ఉంటే ఆ క్రైస్తవులు ఎవరైనా సరే వారికి ఏం దొరకదు? రక్షణ దొరకదు. చూద్దాం ఇంకా కొన్ని విషయాలు. మనం వచ్చేవారు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అంధకార క్రియలు క్రైస్తవులలో ఉంటే వారు రక్షించబడలేరు నాయన. దేవా, రక్షణ పొందుకోవాలి కాబట్టి అంధకార క్రియలను విసర్జించమన్నాం. రక్షణ పొందుకోవాలి కాబట్టి అంధకార క్రియల్లో పాలిభాగస్తులుగా ఉండకుండా మీరు వాటిని ఖండించండి అంటున్నావు తండ్రి. ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే ప్రభువా తన జీవించిన జీవిత కాలంలో అంధకార క్రియలను విసర్జించడం అనేది, అంధకార క్రియలను ఖండించడం అనేది, అంధకార క్రియల్లో పాల్పొందులు పొందకపోవడం అనేది జరుగుతుందో వారు మాత్రమే రక్షించబడతారు. ఒకవేళ అంధకార క్రియలు ఎవరిలో ఉంటాయో వారికి రక్షణ లేదు, నిత్య జీవం దొరకదు, పరలోకంలో స్థానము నువ్వు ఇవ్వవు తండ్రి. కాబట్టి ప్రభువా, మేము ఎంతో నిద్ర మేల్కోవలసిన దినాలు వచ్చాయి. నిద్ర మత్తులో అంధకార క్రియలు మాలో ఉన్నా సరే మేము రక్షణ పొందేశాము, అంధకార క్రియలు మాలో ఉన్నా సరే రక్షణ మాకు దొరికేస్తుంది అనే ఇంకా మత్తులో ఉంటే వారిని ఇంకెవరూ బాగు చేయలేరు ప్రభు. నీ వాక్యాన్ని బట్టి తేటగా సమస్తాన్ని గ్రహించి ఏ అంధకార క్రియలు లేకుండా రక్షణ పొందుకోవాలి. కాబట్టి ఏ అంధకార క్రియలు లేకుండా మేము సమస్తమైన అంధకార క్రియలను విసర్జించి, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మమ్మల్ని పరిశుద్ధులుగా నువ్వు చేసావు కాబట్టి మేము చనిపోయే వరకు నువ్వు ఇచ్చిన పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ నీవలే ఏ అంధకార క్రియలు లేకుండా పరిశుద్ధులుగా మేము బ్రతికితే అప్పుడు మాకు రక్షణ దొరుకుతుంది, అప్పుడు మాకు నిత్య జీవం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది. అప్పుడు నీ మహిమలో మేము ప్రవేశించగలుగుతాం. కాబట్టి ప్రభువా, క్రైస్తవులలో ఈ జ్ఞానము ప్రతి ఒక్కరూ కలిగి అంధకార క్రియలను విసర్జించాలని నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు. ఏ మనిషి అయితే అంధకార క్రియలను విసర్జించడో వాడు ఆడి అంధకార క్రియల వల్లే నశించిపోతాడు, వాడి పాపాల వల్లే నశించిపోతాడు, వాడి యొక్క సాతాను క్రియల వల్లే, చీకటి క్రియల వల్లే, చెడ్డ క్రియల వల్లే ఆ మనిషి చివరికి నశించిపోయి నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి ప్రభువా, మేము నీ ఉగ్రతకు కొరకు నియమించబడలేదు, నరకం కొరకు మేము నియమించబడలేదు, నీ పరలోకం కొరకు మేము నియమించబడ్డాం, రక్షించబడుటకు నియమించబడ్డాం.
రక్షించబడేలాగా నీ మహాకృప వల్ల మేము మా పాపముల నుండి కూడా రక్షించబడ్డాం. జన్మతః కర్మతః మేము కలిగి ఉన్న పాపములు మేము విశ్వాసం ఉంచిన రోజు వరకు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా మేము రక్షించబడ్డాం. ఆ తర్వాత జీవిత కాలంలో ఇంకా ఏ అంధకార క్రియలు లేకుండా జీవించి, ఏ పాపాలు లేకుండా జీవించి, ఏ చెడ్డ క్రియలు లేకుండా జీవించి, ఏ వాక్యానికి విరుద్ధమైన క్రియలు మాలో లేకుండా మేము జీవించి చివరికి రక్షణ పొందుకుని పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.